జంతర్ మంతర్ వర్సెస్ జార్ఖండ్, ఇది ఈరోజు దేశం మాట్లాడుకుంటున్న విషయం. నిరసన చేయాలంటే ఏం చేయాలి, నినాదాలు ఎలా ఉండాలి, అది విద్యార్థులైనా రైతులైనా ఎవరైనా సరే, కేటగిరీ ఏదైనా సరే, వారికి కావాల్సిన హక్కులను ఎలా సంపాదించుకోవాలి అని క్లియర్గా మనకి జార్ఖండ్ విద్యార్థులు యావత్ భారతావనికి చాటుతూ ఉన్నారు. అక్కడున్న ఒక విద్యార్థి సంఘం నాయకుడు ఏం మాట్లాడుతున్నారో చూడండి. बहुत मेहनत कर रहे हैं, यहाँ पे सोशल मीडिया पे मेहनत कर रहे हैं, ग्राउंड पे मेहनत कर रहे हैं. और यहाँ पे मैं आवेदन करना चाहूंगा सभी स्टूडेंट से कि कोई भी ऐसे लोगों का यहाँ पे साथ नहीं देगा जो आजादी के नारे लगाएंगे, जो धार्मिक नारे लगाएंगे और जो राजनीतिक यहाँ पे बयानबाजी करेंगे. धन्यवाद. అది ఆజాదీ నినాదాలు ఇక్కడ ఎవరు చేయకండి, అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయకండి, అలాగే ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎవరు కనిపించిన వాళ్ళకి సపోర్ట్ చేయకండి, అటువంటి వారి సపోర్ట్ కూడా మాకు అవసరం లేదు అనేలాగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు లేదా ఆ మాట్లాడుతూ ఉన్నారు. కానీ అక్కడ పక్కన ఈ కనాల్ కుమ్రా గారిని పెట్టుకొని సీతమ్మ తల్లిని రాముడిని అవమానించారు. ఆ ప్రకాష్ రాజ్ గారిని నిలబెట్టుకొని జై శ్రీరామ్ అనే దానికి కూడా ఎగతాళి చేశారు. ఆవిడ వచ్చింది, ఆవిడేముంది బస్ నాము రహేగా అల్లాక అని చెప్పి యావత్ హిందూ లోకానికి కూడా రెచ్చగొట్టే పని చేసింది. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే చెట్ట చాలానే ఉంది. భారత్ తేరే తుక్కుడే హోంగే ఇన్షా అల్లా బ్యాచ్ అంతా వచ్చి ఆజాదీ ఆజాదీ మీ ఆజాదీ అనమాట. సో ఇలాంటి ఆజాదీ స్లోగన్స్కి విద్యార్థులకి ఏం సంబంధం లేదు కనుక మీరు జాగ్రత్తగా మనం దేనికోసమైతే చక్కగా పోరాటం చేస్తున్నామో ఆ మిస్గైడ్ కాకండి అని చెప్పేసి ఇక్కడ లీడ్ చేస్తున్న వాళ్ళు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎంత క్లారిటీ ఉంది, ఎంత స్పష్టత ఉంది, ఎంత నిజాయితీ ఉంది. దీని గురించి ఏ గంజాయి మొక్కన్న మాట్లాడొద్దా, హలో ఫ్రెండ్స్ అని చెప్పేసి ఇట్లా ఒక విగ్గు పెట్టుకొని, అది విగ్గు లాంటి హెయిర్ స్టైల్ పెట్టుకొని ఎవరైనా చేస్తారా? లేకపోతే హలో ఫ్రెండ్స్ అని ముసలి గొంతుకు చేసుకొని మొహల్లో హలా అనే పేరు పెట్టుకునే వాళ్ళు ఎవరైనా మాట్లాడతారా? చాలామంది ఉన్నారు కదా. ఈ మధ్య రాములమ్మ మీద తెగబడిపోతూ ఉన్నారు కదా. నిజాలు చెప్తున్న రాములమ్మ మీద గంపగొత్తుగా సక్కిడి వేషాలు వేసుకుంటా కూడా కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారు కదా. వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారా? జార్ఖండ్ విద్యార్థుల గురించి మాట్లాడరు. దానికి గల కారణం ఏంటంటే వాళ్ళ తీరే అంతా, వాళ్ళ బతుకే అంత. నిజం మాట్లాడితే వాళ్ళ తల పేలిపోతుంది, ఆ శాపం వాళ్ళకుంది.